సంవత్సరాలు. ఇది 2026 సంవత్సరం కదా. ఈ క్యాలెండర్ యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి వచ్చింది కాబట్టి అంతకుముందే చాలా మంది ఉన్నారు అంటున్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడు వాడంటే యోహాను సువార్త 1:1 చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగాను. చూడండి, యేసు ప్రభు ద్వారానే సృష్టి ప్రారంభం నుంచి కూడా యేసు ప్రభు ద్వారానే ఈ సృష్టి అంతా కలిగింది. యోహాను సువార్తలో చెబుతుంది, ఆది కాండంలో చెబుతుంది, దేవుడు ఆదిలో ఉన్న దేవుడని, ప్రారంభము నుంచి ఉన్న దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, సూర్యుని చంద్రుని నక్షత్రాలని అన్ని చేసిన దేవుడు యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభు ఒకరోజు భూమి మీద తిరుగుతూ ఉంటుండగా ఓ మనిషి వచ్చాడు. వచ్చి, అయ్యా నేను ఎప్పటికీ నిత్య జీవం కలిగి ఉండాలి అని అంటే, చనిపోకుండా నేను ఎప్పుడూ బ్రతికే ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ గారు అన్నారు, అబ్బాయి మీ అమ్మాయి చాలా సీరియస్ కండిషను, ఇంక బ్రతకదు, చనిపోతుంది, ఎన్ని మందులు పెట్టినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కష్టం అన్నారు అనుకోండి. అప్పుడు తల్లిదండ్రులకి ఒట్టే ఆలోచన, ఏమైనా మా అమ్మాయి బ్రతకాలి, ఏమైనా మా అబ్బాయి బ్రతకాలి, ఎంత డబ్బు అయినా ఇస్తాము అంటారు. మనకు కూడా ఒకవేళ పేషెంట్గా మనం ఉంటే మనకేమనిపిస్తుంది, డాక్టర్ గారు నన్ను ఏమైనా బ్రతికించండి, నేను బ్రతకాలి, నేను చనిపోకూడదు అని భయం వేస్తుంది. మరణం అంటే మనకేమేస్తుంది? భయం. అయ్యో నేను చనిపోతానా, నేను బ్రతికితే బాగుండును అని ఆశ కలుగుద్ది మనకి. అయితే ఒక వ్యక్తి యేసు ప్రభుని అడిగాడు, అయ్యా నేను ఎప్పుడు జీవించే ఉండాలి, ఎందుకంటే నాకు మరణం అంటే భయం, ఈ మరణము మానవులందరూ చనిపోతా ఉన్నారు, నాకు నిత్య జీవము కావాలి, నిత్యము జీవించి ఉండే జీవితము నాకు కావాలి అని అడిగాడు. మరి నిత్యము జీవించి ఉండే జీవితము మనకు వస్తుందా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభు ఎలా చెప్పాడు, ఒక మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, అయ్యా మేము మందులు వేస్తాం, వైద్యం చేస్తాం, ఏమో గ్యారంటీ చెప్పలేము అంటారు డాక్టర్లు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి? నా మాట వినండి, నా యందు విశ్వాసం ఉంచండి చాలు. మీరు నా మాట విని నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం కలుగుతుంది. మీరు మరణములో నుండి జీవంలోనికి దాటుతారు. మరణం మిమ్మల్ని ఏం చేయలేదు, మరణం ద్వారా మీరు నశించిపోరు. ఒకవేళ ఈ లోకంలో మరణమే వచ్చినా నేనేం చేస్తాను? ఆ క్రిందే ఉంది చూడండి, ఆ క్రింద 28 వచ్చిన, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఏం చేస్తాడంటే ఆయన సమాధులు తెరుస్తాడట. ఒకవేళ చనిపోతే ఆయన సమాధులు తెరుస్తాడు. ఒకవేళ బ్రతికుండగానే యేసు ప్రభు వస్తే మనకేం కలుగుతుందండి? నిత్య జీవము. అంటే ఎప్పుడూ జీవించి ఉండే జీవితం, యుగ యుగాలు జీవించి ఉండే జీవితం ఎలా వస్తుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎలా అండి? సాక్ష్యం ఏంటి? ఆధారం ఏంటి? ఆయన మాట వినేసి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవం వచ్చేస్తుందా? దానికి ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా ఎలా నమ్మాలి అంటారా? వినండి, ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ముందుగా 2026 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా ప్రాణముతో బ్రతికించాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాడు, పక్షవాయు రోగం నుంచి విడిపించాడు, అనేక మందిని బాగు చేశాడు. కానీ ఆ యేసు ప్రభు లోకంలో ఉన్న వారందరూ పాపం చేసిన వారు గనక రోమా 3:23 చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని దేవుని గ్రంథం చెబుతుంది. పాపానికి జీతం ఉంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెబుతా ఉంది. కాబట్టి ఆ మరణము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పాపము నుంచి విడిపించడానికి
సిలువలో రక్తం కార్చాడు ఆయన. మన తలంపులు చెడిపోయిండగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మన చేతులు గాయాలను బట్టి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. మన హృదయాలోచన బట్టి ఆయన ప్రక్కలో బెల్లిపోటు పొడిచారు. మనం దేహంతో చేసిన పాపాలను బట్టి ఆయన దేహమంతా చీల్చారు. మనం పాదాలతో చేసిన పాపాలను బట్టి ఆయన పాదాల్లో మేకులు కొట్టారు. ఆయన శరీరం అంతా రక్తం కార్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఏ రక్తం అండి? యేసుక్రీస్తు రక్తం. మన పాపం తీసివేయడానికి, పాపం వల్ల వచ్చే మరణం ఉందే ఆ మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ఆయన చనిపోయాడు. యేసు ప్రభుని సమాధిలో పెట్టారు. 3 రోజులు సమాధిలో ఉన్నాడు యేసు ప్రభు. 3 రోజులు సమాధిలో ఉన్న యేసు ప్రభు ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు కనుక ఆయనకేముంది? మరణం మీద శక్తి ఉంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణం మీద విజయ గీతం పాడాడు ఆయన. మరణాన్ని ఓడించాడు. అప్పటి వరకు మరణమే ఎక్కటట్టహాసం చేసేది. చచ్చిన వాళ్ళందరూ నా రాజ్యానికి అగ్నిగుండానికి అని చెప్పేది మరణం. కానీ యేసు ప్రభు బ్రతకడం వల్ల మరణం ఓడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు సజీవుడిగా జీవించి ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. సమాధులు తెరుస్తాడు. ఒకవేళ బ్రతికొండగానే విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవము. ఏ జీవం అండి అది? నిత్య జీవం. ఎక్కడండి నిత్య జీవం? ఆ పరలోకం అంటున్నారు. ఆ పరలోకానికి ఎవడెళ్ళాడు? ఆత్మల్లాగా అక్కడక్కడ అలగలగల తిరుగుతామా? ఆ పరలోకం ఎందుకు అనుకుంటారు కొంతమంది. మీకు ఒక మాట చెబుతున్నాను వినండి. యేసు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మనం ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు. తర్వాత 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం భూలోకానికి వస్తాం. పరలోకానికి వెళ్ళిపోం. ఎక్కడికి వస్తామండి? మధ్యాకాశంలో ఉన్న మనం భూమి మీదకి వస్తాం. ఈ భూమి ఉండదు అప్పుడు. ఈ సూర్యుడు ఉండడు, ఈ చంద్రుడు ఉండడు, ఈ సృష్టి ఉండదు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు తయారు చేస్తాడు. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మనం ఉంటాం. విశ్వాసం ఉంచిన మనమందరము 1000 సంవత్సరాలు భూమి మీద ఉంటాం. మానవులుగా మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? 60-70 సంవత్సరాలే, లేకపోతే 80, మహా అయితే 100. ఏమన్నా అంతేగా. కానీ యేసు ప్రభుని నమ్మితే, ఆయన విశ్వాసం ఉంచితే 1000 సంవత్సరాలు భూమి మీదే ఉంటాం. భూమి మీద ఉంటే ఆత్మల్లాగా తిరిగితే భూమి మీద బతకలేంగా. భూమి మీద తిరగాలంటే మనకి మహిమ దేహాలు దేవుడిస్తాడు. ఏదేను తోటలో ఆదాము ఎలాగైతే ఉన్నాడో, ప్రభువుని స్వయంగా ఎలాగైతే చూడగలిగి ప్రభుతో సహవాసం చేయగలిగాడో, అదే దేహాలు యేసు ప్రభు బతికిస్తాడు. మనం భూమి మీదే ఉంటాం. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ నిత్య జీవము. ఈ నిత్య జీవం ఎవరికండి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఈ మాట అడిగితే యేసు ప్రభు రక్షణ భాగ్యం ఇస్తాడు. ఎవరైతే రక్షింపబడతారో వారికి నిత్య జీవము. ఏ జీవం అంటే అది? నిత్య జీవం. సగం సగం జీవితం కాదు. 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60-70 తోటో జీవితం ముగిసిపోవడం కాదు. యుగ యుగాలు జీవించి ఉండే గొప్ప భాగ్యము కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్లే వస్తుంది తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్తే రాదు. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా రాదు. డబ్బు ఉంటే రాదు, బలం ఉంటే రాదు, శక్తి ఉంటే రాదు. కేవలం యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపములు కడుగు, నీ శిలువ రక్తములో కడిగి నన్ను రక్షించు అని ఎవరైతే రక్షణ కోరుకుంటారో ప్రభు వారిని రక్షిస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిత్య జీవం కావాలా? ఎందుకు వచ్చిందండి ఈ బతుకు, సత్యం పోతే పోయాం అంటారా? చచ్చిపోతామంటే కుదరదండి. ప్రభువు నమ్ముకోకుండా చచ్చిపోతే ఇంకో సమస్య ఉంది. ఏంటో తెలుసది? ప్రభువు నమ్ముకోకుండా చనిపోతే పాతాళానికి వెళ్ళాలి. పాతాళం అగ్నిగుండం. అది భయంకరమైన వేదనకరమైన స్థలము. అగ్ని దగ 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 మండుతూ ఉంటది. అగ్నిలో తీసుకెళ్ళి నిన్ను నన్ను నమ్మకపోతే పడేస్తారు. అక్కడ అగ్ని కాలిపోతుంటది. అయ్యో 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 గుండెలు బాదుకుంటాం. చచ్చిపోదామంటేనేమో చావు రాదు, పారిపోదామంటేనేమో దారి దొరకదు. ఎంత కాలమైన అగ్నిగుండములు వేదన పడుతూనే ఉండాలి. పోనీ ఒక రోజా ఏదోలాగా భరించి బయటకు వద్దామంటాకి
ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఓ నెల కాదు, ఓ సంవత్సరం కాదు, యుగ యుగాలు అగ్నిగుండంలో. ఇక ఎంత కాలమైనా దానికి లిమిట్లెస్. ఎంత కాలమైన అగ్నిగుండంలో బాధపడతా ఉండాలి. ఒక్క మాట చెప్తే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని ఒక్క మాట అడిగితే అగ్నిగుండం నుంచి తప్పించబడి పరలోకములో మనముంటాం. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, బాధ లేదు, చీకు లేదు, చింత లేదు, అనారోగ్యం లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. ఆనందకరమైన లోకం పరలోకం. అంతేకాదు భూలోకంలో 1000 ఏళ్ళు ప్రభుతో పాటు ఆనందంగా మనం ఉంటాం. ఇది కావాలా? ఇది కావాలా? అగ్నిగుండం కావాలంటే మనం ఏమీ చేయక్కర్లే. ఇప్పుడు ఎలాగున్నామో అలాగే ఉండి తిని తాగి తీవిస్తూ ఇచ్చలవిడిగా జీవించి చనిపోతే వెళ్ళేది అక్కడికే. ఏ మానవుడైనా వెళ్ళేది అక్కడికే. కానీ అది తప్పించుకోవడానికి యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించంటే నిత్య జీవము ఇస్తాడు. కావాలా నిత్య జీవం? యేసు ప్రభుని అడగండి, అయ్యా నన్ను క్షమించమని, రక్షించమని అడిగితే ఆయన రక్షణ భాగ్యం ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ప్రభువును అంగీకరించి రక్షణ పొంది నిత్య జీవం పొందాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.